హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడైతే టైము 6:30 అవుతుంది. సో అత్తమ్మ అయితే మళ్ళీ స్పెషల్ టీ తోటి మళ్ళీ వచ్చిర్రు ముందుకి. అదేంటా అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తా. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లనే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తులసి తోటి కషాయం, తులసి ఆకులు దీంతో 2 కప్పులు పోసుకోవాలి. ఓకే అత్తమ్మ, మన ఇద్దరికి కాబట్టి వాళ్ళు ఇవ్వలే కదా. దీంతో మరి మరిగితే సరిపోద్ది అత్తమ్మ? సరిపోతాయి, మన ఇద్దరికే కదమ్మా 2 కప్పులు అవుతుంది. కొంచెం ధనియాలు కూడా కడుపుకు మంచిది. ఇవి అప్పుడు వేసేది తాగితే పొద్దున్నే. ఇక తులసి ఇదేమో అది ఏమంటారు పుదీనాకులు కూడా మంచిది హెల్త్కి. ఇదేమో తులసి ఆకులు, ఇవి తులసి ఆకులు మంచిది. ఇవి కూడా మన ఇంట్లోనే ఉంటుంది కదా తులసి. అవునత్తమ్మ. ఇక తులసి ఆకులు వేసుకొని మంచిగా మరిగించుకుంటే ఇక మంచిగా ఉంటుంది టీ కాదు, ఇది కషాయం లాంటిది. ఇక టీ అయితే కాదు. దీనివల్ల బెనిఫిట్స్ ఏమున్నాయి అత్తమ్మ? పొద్దున్నే తాగినాం అనుకో బరువు తగ్గుతాము. ఇక తులసి ఆకులు బరువు తగ్గటానికి మంచిదే. ఇవి ఏంటివి ధనియాలు కూడా బరువు తగ్గటానికి మంచిదే. అయితే ఇప్పుడు ఏం చేస్తామంటే అల్లం కూడా ఇట్లా నల్లగొట్టేసుకోవాలి. అల్లం కూడా మంచిదే, రోజు పొద్దున్నే తీసుకొని తాగితే అల్లం కూడా మంచిదే. ఇట్లాంటివి తాగితే అప్పుడప్పుడేంది రోజు తాగినా మంచిదే. మన కడుపు కూడా ఇట్లా పొట్టలాగా వస్తుంది కదా, పొట్ట రాకుండా కూడా ఇవి మంచిగా ఉంటుంది అన్నట్టు. అట్లా ఇది తాగితే కూడా హెల్త్కి మంచిది. రోజు పొద్దున తాగితే కూడా ఈ పొట్ట అనేది లావ్ అయ్యేది తగ్గిపోతుంది. అందుకని ఇది తాగుదాము, ఇది చూపిద్దాము అని చూపిస్తాను. వాళ్ళకి తెలియదు కదమ్మా, అందుకని మనం చూపిద్దామని చూపిస్తున్నాం. సో చూసిర్రు కదా ఎట్లా తయారవుతుంది ఏంటి అనేది. అయితే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. చక్కెర బాగా వేసుకోవద్దండి, ఇంత బాగా తీయగా అయితే కూడా మంచిగా ఉండదు కషాయం లాగా. ఇంత వేసుకుంటే చాలు. ½ స్పూన్ వేసుకుంటే చాలు. మంచిగా మరగాలి, మరి మంచిగా మరిగితేనే ఇది బాగుంటుంది. ధనియాల కషాయం అంటారు. ధనియాలు, మళ్ళీ పుదీనా, మళ్ళీ ఏంటిది తులసి ఆకులు, అల్లము, ఇవి మంచిగా ఉంటుంది. ఇది కషాయం అన్నీ వేసుకొని ఇట్లా చేసుకోవాలి. హెల్త్కి మంచిది, పొట్ట తగ్గుతుంది మంచిగా. అన్నిటికీ అన్నం కూడా మంచిగా అరుగుతుంది. ఇది పెద్దవాళ్ళు తాగొచ్చు, చిన్నవాళ్ళు తాగొచ్చు, పెళ్ళైన వాళ్ళు తాగొచ్చు. పొద్దున పూట మంచిగా ఉంటుంది. గ్రీన్ టీ లాగా అంటే మనం అలా నిమ్మకాయ వండుకోలేదు కాబట్టి గ్రీన్ టీ కాదు. అది కూడా చూపిద్దాం, గ్రీన్ టీ కూడా చూపించుదాము. ఇది ఎట్లున్నదో చెప్తే దాన్ని బట్టి అది కూడా చూపించుదాం. సో మా కషాయం అయితే రెడీ అయింది. ఇంకా మేమైతే తాగేస్తాము. మీరు కూడా మంచిగా చేసుకుని తాగండి, పొట్ట తగ్గడానికి మంచిగా యూజ్ అవుతుందంట. ఇదైతే బెనిఫిటే. సో మీరు కూడా ట్రై చేయండి. ఎట్లుందో అయితే మాకు కామెంట్ చేసి మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, అట్లనే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.